ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అధికార విపక్షాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారుతోంది. వాలంటీర్ల వ్యవహారంపై ఇరు పార్టీల నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ చేసిన కామెంట్స్ హాట్ గా మారాయి. ఆయనకు అదే స్థాయిలో కౌంటర్లు ఎదురయ్యాయి. ఏపీలో అధికార విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలు హద్దు దాటుతున్నాయి. పరస్పర విమర్శలు వ్యక్తిగత దూషణల దాకా వెళ్తున్నాయి. రాజమండ్రి సిద్ధం సభలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ చేసిన కామెంట్స్ హీట్ పుట్టించాయి. సభా వేదికపై నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు సవాల్ విసిరారు మార్గాని భరత్. వాలంటీర్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా సభా వేదికపై నుంచి చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చారు. ఆదిరెడ్డి అప్పారావు మహిళా వాలంటీర్ను బెదిరింపులకు గురిచేశాడని మండిపడ్డారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని అన్నదమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. ఏంటన్నా కార్యకర్తలను ఆపలేవా? ఇక్కడ ఎవరైనా గాజులు కడుక్కొని కూర్చున్నారు అనుకున్నావా ఏంటి? ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా, ఇవాళ నా వాలంటీర్లు కానీ నా రాజమండ్రి ప్రజలను కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని రౌడీ మూకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని వాళ్ళు అడుగుతా ఉన్నాను. నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు టీడీపీ జనసేన నేతలు. సిద్ధం సభలో ఎంపీ మార్గాని భరత్ చెప్పు చూపించగా జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ బెల్ట్ చూపించారు. ఇక తనకు చెప్పు చూపించడంపై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఫైర్ అయ్యారు. భరత్ అన్నట్లు తాను ఏ వాలంటీర్ను బెదిరించలేదన్నారు. 7 నియోజకవర్గాలకు ప్రతినిధిగా పనిచేస్తూ 6 నియోజకవర్గాలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఎంపీ భరత్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. సినిమా సెట్టింగులు మాత్రమే వేశారని ఎద్దేవా చేశారు. చెప్పు చూపిస్తే ఏదో నీ స్టైల్ను అందరూ అంటున్నారు, అతను బాడీ లాంగ్వేజ్ అంతండి అన్నాడు. నిన్న ఒక అతను ఫోన్ చేసి, నిన్ను ఎవరో మెచ్చుకోవట్లేదు చెప్పు చూపించినది ఆదిరెడ్డి అప్పారావు మీద. నీకు ఒకటే చెప్తున్నాను ఫైనల్గా, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఆ ఇళ్ల పట్టాలో నేను ఏదైతే టైము లేక వదిలేశానో గోపాల్ నగర్ పొంతలో ఛాలెంజ్ ఇప్పించో, పైన కింద ఉంటాయి ఇళ్ళు. నేను అంత సర్వే చేసి చేయితే సగం చేసేటప్పటికి ఆగిపోయింది. సాయికాంత్ వర్మని ఇప్పుడు ఆయన కార్పొరేషన్ కమిషనర్ వైజాగ్, ఆయన అంటాడు ఏమంటే గోపాల్ నగర్ పొంత ఏమైనా చేశారు అప్పారావు అని అడుగుతాడు. పాపం ఆయన ఎండలో తిరిగి ఇవ్వడం ఆయన నేను కలిపి. కాదు నువ్వు అలాంటివి చేతకావు, నీకు ఎండ దెబ్బ తగలకూడదు, నేను ఉండాలి. నువ్వేదో కౌర్లు ఆడుతున్నావు సినిమా స్టైల్ డ్యాన్స్లు వేద్దాం అనుకుంటే సాగదు. రాజకీయం అంటే ఒక ప్రజాప్రతినిధి అంటే కష్టపడి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని తీర్చడమే ప్రజాప్రతినిధిగా ఉండాలి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే నేతల మధ్య ఈ రేంజ్లో మాటల యుద్ధం జరుగుతుంటే ఎలక్షన్ డేట్ దగ్గర పడే కొద్దీ వ్యవహారం ఎంత ఘాటుగా ఉంటుందోనన్న టాక్ వినిపిస్తోంది.